ఈ నెల 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు మన కదిరి నియోజకవర్గం మా మండలం తలుపుల మండలం మా పంచాయతీ పెద్దనారపల్లి పంచాయతీకి పెన్షన్లు పంచేదానికి వచ్చారు. వెరీ గుడ్. గతంలో కూడా జలగ వెంకటరావు గారు వచ్చిన్నారు, మళ్ళీ తర్వాత రాజశేఖర రెడ్డి గారు, రాజీవ్ పల్లెపాటి అని చెప్పి ఆయన వచ్చారు. రాజీవ్ గాంధీ పల్లెపాటకు రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు మా పల్లెల్లో ఒక పండుగ వాతావరణం. ఆయన బస్సులో వచ్చి ప్రజల ఊరు నన్ను నిలబెట్టుకుంటా, అందరు ప్రజలు అడుగుతా, వాళ్ళ కోరికలు అడుగుతా అంటే నేను శాంక్షన్ చేస్తా ఉంటే దాంట్లో భాగంగానే మాకు చాలా మండలంలో కొండారెడ్డి చెరువు కానీ, లేకపోతే పల్లెల్లో అడిగినప్పుడు ఇల్లు ఇవ్వటం కానీ, మా ఊరికి ఇల్లు కావాలంటే 100 కావాలన్నా 200 కావాలన్నా రాసుకోపని చెప్పటం కానీ, ఇట్లాంటి కోరికలు ఎన్నో తీరినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పోయినారు. ఒక రోజు గ్యాప్ ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ప్రజలు వాయిస్ కనుక్కుందామని. అడిగితే ఆయన వచ్చినాడు, ఆయన పోయినాడు, మాకేం ఒరిగింది ఏం లేదు. ఏదో మా మండలానికి వస్తా అంటే ఆయన వస్తున్నాడు, ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మా మండలం బాగుపడుతుంది, మా నియోజకవర్గం బాగుపడుతుంది అనే ఆశలో ఉన్న ప్రజలు ఆయన వచ్చినాడు పోయినాడు తుస్సుమనింది ప్రోగ్రాము, మాకేం మేలు జరిగిన కార్యక్రమం జరగటం లేదన్నారు. పెన్షన్లు ఇవ్వడానికి వచ్చావు, పెన్షన్లు ఎవరికి ఇచ్చావు నువ్వు? గతంలో ఇచ్చిన పెన్షన్లకి తర్వాత నువ్వు చెప్పిన మాటకి ఏమన్నా సంబంధం ఉందా? నువ్వు 50 ఏళ్ళు పైబడిన మహిళలకి, బీసీ ఎస్టీ మైనార్టీలకి నేను పెన్షన్లు ఇస్తా అని చెప్పి ఈ బుద్ధుడికి సంవత్సరంన్నర గడిచిపోయినా కూడా దాన్ని ఊసెత్తటం లేదు. పోనీ అదే పెన్షన్లలో కొత్త పెన్షన్ ఒక్క పెన్షన్ అన్న ఇచ్చావా నువ్వు? ఒక పెన్షన్ కూడా ఇలా. ఇదే నియోజకవర్గంలో ఉన్న పెన్షన్లు పెరికేసే కార్యక్రమం, ఒక 5-6 వేల పెన్షన్లు పెరికేసినావు కూడా. నువ్వు ఇచ్చిన మాటలు నీకు గుర్తున్నాయా? పెన్షన్లు పెంచేదానికి ఇక్కడికి వస్తున్నావో ఒక మారిన ఆలోచించావా? ప్రజలు ఇలా ఆలోచిస్తారే, నేను ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేకపోయినానే, 50 ఏళ్ళు దాటిన మహిళలకు నేను పెన్షన్ ఇస్తా అని చెప్పిన వాళ్ళకి ఇవ్వలేకపోయినానే, ఇంకా ఉన్న కొన్ని పెన్షన్లు పెరికేశానే, ఎలా ఏ మొహం పెట్టుకుని పోవాలి నేను ఆడికి? ప్రజలు ఏమన్నా అనుకోరని. ఎందుకంటే వాడికి తోలుకున్న వాళ్ళని మీ వాళ్ళని తోలుకుంటావు, భయభ్రాంతులకు గురి చేసింటావు, భయము ఎవరు క్వశ్చన్ చేయలేకపోయినారు. వాళ్ళు క్వశ్చన్ చేయలేంత మాత్రం నా బయట రాకుండా ఏం పో. ప్రజలు ఇప్పుడు అడిగితే ఏందిలేనా వచ్చినాడు పోయినాడు ఆయన వచ్చి మాకేం ఫలితం లేదు అని ఎక్కడికి వచ్చేసింది. ఏం చేశావు నువ్వు? పోనీ ఆ సిలిండర్లన్నా గతంలో పోయిన సంవత్సరం సంబంధించిన 3 సిలిండర్లకు కానీ 1 సిలిండర్ లెక్క ఇచ్చావు. ఆ ఒక్క సిలిండర్ డబ్బు కూడా ఇంతవరకు రాలే. యువతుడు కూడా మా అకౌంట్లలో పల్లె. పోనీ మా ప్రాంతానికి వచ్చినావే, నిరుద్యోగ భృతి ఏమైనా నీకు గుర్తొచ్చిందా? ఉద్యోగస్తులకి నేను ఉద్యోగం ఇప్పిస్తాను, ఒకవేళ ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పినావే, ఏమన్నా నిరుద్యోగ భృతి ఏమైనా వచ్చిందా? దాని గురించి ఏమైనా ఊసెత్తుతున్నావు నువ్వేమన్నా? కొన్ని 18 ఏళ్ళ నుండి 59 ఏళ్ళ 60 ఏళ్ళ వయసున్న మహిళలకు అందరికీ నెలకు 1500 చొప్పున సంవత్సరానికి 18,000 లెక్కిస్తా అని చెప్పినావే. మరి ఆడేమో మహిళామూర్తులు మీ అకౌంట్లోకి ఇంత డబ్బు వేసినా అని చెప్తున్నావే. వాళ్ళకి ఇచ్చిన మాట ఆ మహిళలను చూసినప్పుడు దానికి గుర్తురాలేదా బాబు గారు? వాళ్ళకి మాట ఇచ్చినాము, సంవత్సరంన్నర గడిచిపోయింది. పోనీ ఇవ్వలేకపోయినావు, ఎప్పుడు ఇస్తావు ఒక మాటని చెప్పినావు నువ్వేమన్నా? అది కూడా చెప్పలేకపోయినావు కదా. మంచి వ్యవసాయము రైతులు ఉన్న ప్రాంతానికి వచ్చి నువ్వు గతంలో ఏం మాట ఇచ్చావు? ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహకారం కాకుండా నేను ఒక్కనే 20,000 రూపాయలు ఇస్తాను, కేంద్రం ఇచ్చే 6,000 కాకుండా అని చెప్పిన నువ్వు మొట్టమొదటి సంవత్సరం మొత్తం ఎగ్గొట్టి ఇప్పుడు ఈ సంవత్సరంకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో సహా అంటే వాళ్ళు 6,000 ఇస్తారు, నేను 14,000 ఇస్తా, వరుస 20,000 అవుతుంది పంచుతా అంటున్నావే. చెప్పిన మాటలు అప్పుడే మర్చిపోతే ఎలా బాబు గారు? స్థానిక నాయకులు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉండే, నాకేం అర్థం కావట్లేను, గొడ్డలి నేరాలు క్రైముల గురించి మాట్లాడుతున్నాను. గొడ్డలు అంటావు, నీళ్ళు అంటావు, రక్తం అంటావు. ఏమైనా నీళ్లు నాకు అర్థం కాలేదు. హెచ్ఎన్ఎస్ఎస్ ఎవరే పెట్టింది? రామారావు గారు పెడితే రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి చేసి కెనాల్ తీసుకొస్తే ఆ కెనాల్తో నీళ్లు బారే కార్యక్రమం. ఈవెన్ టన్నెలు కూడా కాస్త కూస్త తక్కువ ఉంటే మా మాజీ ఎమ్మెల్యే గారు కూడా కంప్లీట్ చేసిపోయిన తర్వాత ఈ పొద్దు దేవుని వల్ల వర్షాలు బాగా పడినాయి, ఆ నీళ్లు సర్ప్లస్ ఉన్నాయి, కొద్దిగా మా చెరువులకు నీళ్లు ఇచ్చిండొచ్చు కాక అంత మాత్రాన్ని అప్పుడే నువ్వు ఏదో పెద్ద చేసినట్టు అందరూ పెద్దోళ్ళు వాళ్ళు తయారు చేసిపోయిన కెనాల్లో నువ్వు కొన్ని నీళ్లు వదులుతానే రక్తము నీళ్లు గొడ్డల గురించి మాట్లాడేంత ఇది పద్ధతి కాదు. మీకు గుర్తుపెట్టుకోండి. అందులో పులిందల ప్రాంతానికి కూడా మేము నీళ్ళు ఇచ్చినామంటారు మీరు. పులిందల ప్రాంతానికి ఇంచుకు ప్రతి సెంటుకు నీళ్లు వచ్చే విధంగా రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండంగా ప్లాన్ చేసిపోయి వాళ్ళకి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం బాగా జరుగుతుంది. నేను ఏదో జెడ్పీటీసీ ఎన్నికల్లో మీరు ఇచ్చిన మాట ఇచ్చిన ప్రకారం అక్కడ ఒకటి ఎర్రచెరువు ఉంది, ఆ ఎర్రచెరువుకు నీళ్ళు ఇస్తామని ఇచ్చినారు.
వదిలినారు, నీళ్లు పోతానే ఉన్నాయి, నీళ్లు వేస్ట్గా పోతానే ఉన్నాయి. అది ఎప్పుడో నిండిపిట్టదు చెరువు కూడా, దాన్ని కట్టక అడ్డం వేసుకునేది కూడా మీ చేతగాలే. మా ప్రాంతంలో కూడా ఒక చెరువుకు నీళ్లు వదిలినారు, ఆ చెరువు నీళ్లు పోయి నిండిపోయి అటు పక్కన ఉంటే ఆ పక్క ఆ తకలపల్లి డ్యాంకి వెళ్ళిపోతున్నాయి తప్ప మన జిల్లాలో కానీ మన కాన్స్టిట్యున్సీలో కానీ ఆ నీళ్లు ఉండటంలా, అది పూడ్చుకునేది కూడా మీకు చేత కావటంలా. ఎన్నో మాటలు చెప్పినారు మీరు గతంలో, ఆ మాటలన్నీ గుర్తుపెట్టుకోండి. కదిరికి రింగ్ రోడ్ అన్నారు, ఏమైంది? మా ప్రభుత్వంలో బైపాస్ రోడ్డు తీసుకొచ్చి బైపాస్ అని వేయగలిగినాం. మీరు రింగ్ రోడ్ అన్నారు, అటుపక్క రోడ్డు గురించి ఇంతవరకు ఆ ప్రస్తావన కూడా లేదు. ఇందయ్యా మీరు కాలేజ్ సర్కిల్ నుండి ఆ టెంపుల్ వరకు మేము డెవలప్ చేసి చూపించిన ఆ బుద్ధును అడ్డపడి ఆ రోజంతా ఎంకరేజ్మెంట్ చేయలేకపోయినా మేము. ఈ బుద్ధి ప్రభుత్వం వచ్చే సంవత్సరంన్నర పాటు అవుతోంది, ఏ పని చేసుకోలేకుండా మీరు. లాస్ట్కి ఎన్పీకుంట రోడ్డు కూడా ఇన్ని రోజులు అయిపోతోంది, ఇప్పుడు కంప్లీట్ చేసుకోలేకుండా మేము ఆ ప్రభుత్వంలో వచ్చిన రోడ్డుని. ఎస్, మా ప్రభుత్వంలో కొద్దిగా లేట్ అయింది వాస్తవమే. దాన్ని ఆ తప్పిదాలని కాంట్రాక్టర్ తప్పిదమో ఇంకో తప్పిదమో దాన్ని మేము మా తప్పని కాదని మేము ఒప్పుకోవటం అనటం లేదు. ఇక్కడ మీరు వచ్చి సంవత్సరంన్నర అవుతుంది, దాని మీద ఎంత ప్రచారం చేశారు మీరు ఎన్పీకుంట రోడ్డు మీద? ఆ ప్రచారాలని ఏమైనా ఈ బుద్ధి అది కూడా కంప్లీట్ చేసుకోలేకున్నారు. బైపాస్ మేము టోటల్ కంప్లీట్ చేసి అవతలికి పాస్ అయితే చేసి పెడితే ఒక్క పోల్ అడ్డం వస్తే ఒక్క పోల్ని తీసుకునే యోగ్యత లేదు మీకు. సంవత్సరంన్నర పాటు అవుతుంది. ఒక కరెంట్ పోల్ అడ్డం ఉందని చెప్పి ఈ బుద్ధి కేవలం అక్కడ పులిందల రోడ్లో లారీలు ఎక్కితే అనంతపురం రోడ్డు వరకే దారి ఉంది తప్ప హిందూపురం రోడ్లోకి వచ్చేదానికి ఇంతవరకు బైపాస్ ఓపెన్ కావటంలే. కారణం ఆ పోల్ ఒక్కటి మార్చుకోలేకున్నారు. మీరు ఎక్కడ పని చేస్తున్నారబ్బా మీరు? మళ్ళీ మీరు కూడా నీతులు చెప్తా ఉంటే మేము వింటూ ఉండాలన్నా? మీరా మా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేంత శక్తి మీ దగ్గర కదిరి ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నాను నేను, కందికుంట వెంకటప్రసాద్ గారికి. మీరు నేర చరిత్ర గురించి మాట్లాడే అర్హత మీకు లేదు, అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు, హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్లో నీళ్ల గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. కారణం ఏంటి? ఇవన్నీ చేసింది మా ప్రభుత్వం అయ్యా. ఈ బుద్ధి నువ్వు వచ్చి చెప్పుకుంటున్నావు ఏంటంటే, మీ నాయకుడి దగ్గరికి పోయి ఈ నియోజకవర్గానికి ఏం తెస్తున్నావో ఏం తేవబోతున్నావో ఏంటన్నా నువ్వు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అంటే చెప్పుకోయా. చెప్పుకునే దానికి ఏమీ లేకపోయి ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అక్కడికి వచ్చి మీరు మాట్లాడుతూ ఉన్నారు. చిన్న ఎగ్జాంపుల్, ఆ కొండను చూపించావు, కొండ అవతల పులిందలా కొండ యువతల మనం అని చెప్పావు. ఎస్, ఆ కొండ నుండి అవతల నుండి యువతలకు వచ్చేదానికి 5 కిలోమీటర్ల దారి తయారు చేసుకోలేక మీరు మమ్మల్ని 100 కిలోమీటర్లు తిప్పుకొని వచ్చేవాళ్ళు. అదే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు నామాలగుండ దగ్గర కానీ ఆ కోలేకనం దగ్గర కానీ బ్రహ్మాండమైన రోడ్డు వేసాడు. ఒక గండి నుంచి ఇట్లా కదిరికి రోడ్డు, బ్రహ్మాండమైన రోడ్డు. పూర్వం మేము ఘాట్ ఎక్కి మేము గొంతులు తిరుక్కొని వచ్చేవాళ్ళం. ఆయన అక్కడికి వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా రోడ్డు తయారు చేసి మాకు ఆ ఘాట్ సెక్షన్ ఎక్కకోకుండా నామాలగుండ దగ్గర మాకు మంచి బ్రిడ్జి కట్టి రోడ్డు ఇచ్చిన కార్యక్రమం ఆయన పుణ్యమే. ఇప్పుడు అటుపక్క నుండి ఇటుపక్కకి క్షణాలలో రాగలిగిన పరిస్థితి తీసుకొచ్చినారు. ఆ కొండను చూపించి అటుపక్క జగన్ రెడ్డి ఉంటాడు, గొడ్డలి రక్తం ఎన్ని మాట్లాడుతున్నాం. గొడ్డలి విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీ ప్రభుత్వంలో ఆ కూలీ జరిగింది, ఆ మర్డర్ జరిగింది. మీ ప్రభుత్వం జరిగితే ఎన్నికలు అయిపోయిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ చేసినారు, నిజ నిర్ధారణ తేల్చమని చెప్పి. ఎవరు చేశారు ఏం కథ క్షుణ్ణంగా బయటికి రావాలని చెప్పి ఈ మేము మ్యాన్పులేట్ చేసేవాళ్ళం అయితే ఆ 5 ఏళ్లలోనే ఆ కేసు ఇప్పుడు క్లోజ్ చేసేవాళ్ళం. ఎవరినో చూపించి క్లోజ్ చేసుకోవచ్చు, అక్కడ చేయలే. అట్లా అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం మేము చేయలేదు కూడా. నిర్ధారణ జరగాల, ఎవరు తప్పు చేసినా శిక్ష పడాలనే ఉద్దేశంతోనే అతన్ని సిబిఐకి ఇచ్చి పూర్తి సహకరించే కార్యక్రమం జరుగుతుంది. తొందరలో నిజాలు తెలుస్తాయి, ఎవరు చంపారు ఏం కదా అన్ని బయటకు వస్తాయి. రాకుండా ఏం పోవు. ఆపదే మాట్లాడతారో చూద్దాం. నేరం గురించి మాట్లాడే అర్హత మీకు లేదని కందికుంట వెంకటప్రసాద్ గారికి క్షుణ్ణంగా తెలియజేస్తున్నాను కూడా. ఈ ప్రాంత అభివృద్ధి గురించి గారి గురించి మాట్లాడేటప్పుడు తక్కువ మాటలు మాట్లాడే విధంగా, తక్కువ చేసి మాట్లాడే విధంగా చేస్తే మాత్రం మిమ్మల్ని క్షమించే ప్రసక్తి లేదు కూడా. తర్వాత మీరు చెప్పిన హామీలన్నీ ఒక మారు గుర్తుపెట్టుకోమని చెప్పి, మీ నాయకుడికి మీరు గుర్తు చేయమని చెప్పి, మా నిరుద్యోగ వృత్తి గురించి కానీ, లేకపోతే మా మహిళలు 18 ఏళ్ళ నుండి 60 ఏళ్ళ వయసు మధ్యలో ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పిన 1500 సంవత్సరానికి 18,000 లెక్క గురించి కానీ, లేకపోతే మా రైతులకు ఇస్తామన్న డబ్బు గురించి కానీ, సిలిండర్ల గురించి కానీ ప్రతిదీ క్షుణ్ణంగా మాట్లాడి మీరు ఇచ్చిన ప్రతి మాటని వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈవెన్ ఉద్యోగులకు కూడా ఏం చేశారు మీరు? లాస్ట్కి వాళ్ళకి చెప్పిన మాట ఏమైనా నిలబెట్టుకున్నారు? మీరు వాళ్ళ డిఏలు ఏమైనా ఇస్తున్నారా? పోనీ పిఆర్సీ ఏమైనా వేశారా? ఏవి కూడా పట్టించుకోకుండా రోజు అప్పులు చేస్తా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ నెలకు ఆ నెల అప్పు తీసుకొచ్చి అప్పులు చేస్తూ ముందుకు తీసుకుపోయే కార్యక్రమం. పోనీ లా అండ్ ఆర్డర్ బాగుందా? పోనీ లిక్వర్ పరిస్థితి బాగుందా?
ఎవరినైనా కదిలో వచ్చి ఎంక్వైరీ చేయమని చెప్పండి. ప్రతి బ్రాందీ షాప్కు పక్కనే బ్రహ్మాండమైన బార్ ఒకటి పెట్టి, అఫీషియల్గా ఎక్కడ పర్మిట్ ఇవ్వకుండా బ్రహ్మాండమైన బార్లు పెట్టి మీ ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముకుంటా ఊరున 7-8 బెల్ట్ షాపులు పెట్టి, మన్నీ మధ్య చూసాం కదా ఇక్కడ మల్కల్చర్లో ఓన్ లిక్వర్ తయారు చేస్తున్నారు మీరే. గతంలో ఎప్పుడూ లేదు. మా ప్రభుత్వంలో ఏ పొద్దున్న లిక్వర్ ఒక బాటలు దొంగ బాటలు రావటం కానీ తయారు చేయటం కానీ ఎక్కడైనా దొరికాయా చూసారా మీరు? కొన్ని కల్తీ మధ్య అంటారు. ప్రభుత్వమే బ్రూవరీస్ దగ్గర తీసుకొని, డిస్టిలరీస్ దగ్గర తీసుకొని డైరెక్ట్ బ్రాందీ షాప్లో మేము కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు మీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడ పడితే అక్కడ కుటీర పరిశ్రమలాగా వాళ్ళే తయారు చేసే కార్యక్రమం మీరే. మీ ప్రభుత్వమే, మీ ఎక్సైజ్ డిపార్ట్మెంటే 7-8 చోట్ల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని పట్టుకునిందంటే మీ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉందో మీరు ఒక మార్గం గమనించండి. ఎక్కడ దోపిడీ లేదు. ఇసుక, మట్టి, మైన్స్, లిక్వర్ ప్రతి చోట్ల దోపిడీ చేసే కార్యక్రమం తప్ప ప్రజలకు మేలు చేయాలా అనే ఆలోచన మీకు ఎక్కడా లేదు. ఇంకొకటి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు. సరే, మెడికల్ కాలేజ్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన 17 మెడికల్ కాలేజీలలో కొన్ని మెడికల్ కాలేజీని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పాలనే కార్యక్రమం ఏందయ్యా? ఈ ప్రభుత్వం దగ్గర 5,000 కోట్లు డబ్బులు లేక ప్రైవేటులకు అప్పచెప్తారా మీరు? ఈ రాష్ట్ర ప్రభుత్వము దరిదాపున యావరేజ్గా సరాసరిన సంవత్సరానికి 2 లక్షల కోట్ల రూపాయల ఆధిక్యం ఉందయ్యా. అట్లాంటి 10 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో 5 ఏళ్ళకు కాను దాంట్లో 5,000 కోట్లు డబ్బులు లేక మీరు ప్రైవేటుల దగ్గర పోయి దేహీమని అడుక్కుంటా ఇప్పుడు పెట్టిన పెట్టుబడులతో సహా అన్ని వదులుకొని ప్రైవేటులకు ఇస్తే రేపు పొద్దున్న ప్రజలకు మేలు జరుగుతుందా? ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళ 5,000 కోట్లు వాళ్ళు ఏ విధంగా రాబట్టుకోవాలి? ప్రజల దగ్గర డబ్బులు రాబట్టాలి కదా. రేపు పొద్దున మెడికల్ సీట్లు అమ్ముతారు, రేపు పొద్దున దాంట్లో ఇచ్చే ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు రాబట్టుకుంటారు. ఆ చిన్న లాజిక్ కనుక్కోలేకపోతున్నావు నువ్వు. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే మేలు జరుగుతుందంటావా నువ్వు? ప్రైవేట్ వాళ్ళు జరుగుతాయి, ఎలా మేలు జరుగుతుంది? వాళ్ళు వ్యాపారం చేస్తారయ్యా, వాళ్ళు సంక్షేమం చేయరయ్యా, అభివృద్ధి చేయరయ్యా. వాళ్ళ డబ్బు రాబట్టుకునే దానికే వాళ్ళు చేస్తారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నువ్వు హైదరాబాద్ సిటీలో చూశాను, ప్రభుత్వం కట్టిన పివి నరసింహరావు ఫ్లైఓవర్కి ఎవరు టోల్ గేట్లు పెట్టలే. అంటే ప్రభుత్వం కట్టింది కాబట్టి. ఓఆర్ఆర్ పైన ఇచ్చారు, పీపీ పద్ధతిలో ఇచ్చారు. అప్పట్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో కట్టినారు కాబట్టి వాళ్ళు టోల్ గేట్ ఈ బుద్ధుడు కూడా 2-3 టోల్ గేట్లు ఎప్పుడూ ఔటర్ రింగ్ రోడ్లు ఉంటాయి, డబ్బు రాబట్టుకుంటున్నారు. ప్రభుత్వ ప్రాపర్టీకి ప్రైవేటులతో చేయగలిపిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వన్స్ ప్రైవేట్ దగ్గరికి ఇచ్చిన తర్వాత డబ్బు రాబట్టుకొని ఎలా అనుకుంటాం? వాడి వ్యాపారం అది, వాడు డబ్బు రాబట్టుకోవాలి కూడా. 5,000 కోట్ల రూపాయలు నీ దగ్గర లేదంటే, ఈ ప్రభుత్వం దగ్గర లేదంటే, లాస్ట్ చారిటీకి పోయి లేదా టాటా వాళ్ళ దగ్గరకో లేకపోతే ఎల్ఎన్టీ వాళ్ళ దగ్గరకో పోయినా కూడా వాళ్ళు మనకు చారిటీ ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులు పెడుతున్న సంస్థకు డొనేట్ చేసి మన చేతికి ఇచ్చిండే కదా. ప్రభుత్వం చేతిలో మెడికల్ కాలేజ్ ఉండేటి కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బు ఇన్వెస్ట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కాలేజీలు పూర్తిగా కట్టి వాడు 5,000 పెడతా అంటే 5,000 మొత్తం మెడికల్ కాలేజీలను వాళ్ళకి దారాదత్తం చేస్తే రేపు పొద్దున్న లక్షలకు సీట్లు అమ్ముకురావాలి, మెడికల్ సీట్లు. పేద విద్యార్థులు నష్టపోరా? పోనీ అదే మెడికల్ కాలేజీలో బోధన ఉంటే బోధనతో పాటు హాస్పిటల్స్ ఉంటాయి, మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, అత్యాధునికమైన హాస్పిటల్స్ ఉంటాయి. హాస్పిటల్ ట్రీట్మెంట్ పోయినప్పుడు ప్రజల దగ్గర డబ్బు రాబట్టడం గ్యారంటీ ఉంది. ఇంకా వాళ్ళు పెట్టుబడులు పెట్టినారు కదా, డబ్బు రాబట్టుకోవాలి కదా. మళ్ళీ ప్రైవేటైజ్ చేస్తూ ఇది మంచిది అని నువ్వు ఎలా చెప్తున్నావు బాబు గారు? 5,000 కోట్ల రూపాయలు డబ్బులు లేక నీ దగ్గర 5,000 కోట్ల రూపాయలు డబ్బులు లేక చేస్తున్నావా? లేదా ఈ మెడికల్ కాలేజీలు వస్తే జగన్ రెడ్డికి ఏమైనా మంచి పేరు వస్తుందేమన్నా ఆలోచనతో చేస్తున్నావా? ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయా? ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ. నాయకులు మారుతుంటారు, పార్టీలు మారుతూ ఉంటాయి. అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ద్రోహం చేయాలా? ఎవరికో జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుంది, ఆయనకు పేరు వస్తే నీకు నష్టం అని చెప్పి అవన్నీ ప్రైవేటైజ్ చేసి పేదల నోర్లు కొట్టద్దండి అయ్యా. అయిపోయింది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ ఎత్తేసి ఇప్పుడు ప్రజలు ఎక్కడికి పోవాలని అర్థం కాక వాళ్ళ దగ్గర ఉన్న అంత కమ్మలు పుస్తకాలు కూడా అమ్ముకొని ఈరోజు ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితికి దిగజారితట్టు చేసి పెట్టినాను. ఫీజు రింబర్స్మెంట్ ఇక పిల్లలకు సర్టిఫికేట్లు రాక పాపం వాళ్ళ కోర్సులు అయిపోయినా కూడా ఈ బుద్ధి సర్టిఫికేట్ డబ్బులు కట్టకపోతే ప్రైవేట్ కాలేజీ వాళ్ళు టీసీలు ఇవ్వటంలే, మార్క్ లిస్టులు ఇవ్వటంలే. నువ్వు ఆ ఫీజు రింబర్స్మెంట్ కూడా సక్రమంగా ఇవ్వక వ్యవస్థలో ఏది సక్రమంగా చేస్తున్నాడు, ఏది నువ్వు సక్రమంగా చేసిన పాపన పోలే. టెన్షన్గా 1వ తేదీ పెన్షన్ ఇస్తాను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతున్నావు. ఆ దాంట్లో ఉన్న లోపాలు కూడా నీకు ఇంతకుముందే చెప్పాను నేను. ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేను, 50 ఏళ్ళ నుండి 60 ఏళ్ళ మీద కొత్తగా వచ్చే వాళ్ళకు ఏ ఒక్కరికి 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇస్తాను పెన్షన్, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇస్తానేది అది కూడా ఇవ్వలేను. ఇంకా ఉన్న పెన్షన్లు కూడా పెరికేసే కార్యక్రమం చేస్తాను. గతంలో మా